రామానాయుడు గారి అభినందన సభ అయితే మాట్లాడచ్చు, కానీ సంతాప సభలో మాట్లాడడానికి మాటలు రావు ఎవరికైనా. మాకు అసలు రావు. ఇన్ని 350 సినిమాలకు మాటలు రాసిన మాకే రావట్లేదంటే ఈ సభలో ఉన్న మీ అందరికీ ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఫస్ట్ మాకు మా బ్రదర్ ఏం మాట్లాడి నేను వినలేదు, తెలియదు. కానీ మాకు పరుచూరు ప్రదర్శన రామారావు పేరు పెట్టిన తర్వాత మద్రాసులోకి వెళ్ళగానే మమ్మల్ని కొడుకులా చూసుకుంది రామానాయుడు గారు, మా తమ్ముళ్ళలాగా చూసుకుంది కృష్ణ గారు మమ్మల్ని. రామానాయుడు గారు మాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారు ముందడి సినిమాకి. కథ రాసాము, బాబాయ్ గారికి నచ్చలేదు. సార్ బాబాయ్ గారు ఆయన దగ్గర 5,000 తినేసామండి, అసలు ఈ డబ్బులు తీసుకున్నా కూడా అసలు రాస్తున్నారా లేదా అని ఫీల్ అవుతారేమో, ఫర్ వాట్ ఇట్ ఈజ్ వర్త్ ముందు ఆయన చెప్పుకుంటామండి బాబు మా కథనన్నా. సరే చెప్పమన్నారు. అప్పుడు ఏదో నాయుడు గారు ఒకళ్ళు కుర్చీలో కూర్చుంటే కొంచెం డామినేట్ చేసి మేము ఇద్దరు అన్నదమ్ములు బీభత్సంగా చెబుదాం కదా అనుకుంటే అక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే సురేష్ బాబుతో సహా. ఏం చేయాలి ఇప్పుడు? సరే ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుంది, మంచి బాగా ఎంజాయ్ చేశారండి. సరే ఇంటర్వెల్ అందరికీ తెలిసిందే, ముందడుగులో అట్లా అద్భుతమైన ఇంటర్వెల్. అన్నపూర్ణ ఎంట్రీ. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మహానటులు అందరూ ఉంటారు ఆ సీన్లో. కృష్ణ గారు, స్వామి, అందరు హీరోలు సార్. మన గుమ్మడి గారు కృష్ణ గారిని కొట్టబోతుంటే ఆగండి అని ఒక వాయిస్ వస్తుంది. చూస్తే అప్పటిదాకా సినిమాలో 7 రీళ్లలో ఆవిడ పని మనిషి, బట్టలు ఉతుకుతుంది, అంట్లు తోముతుంది. ఆవిడ ఒక కార్పొరేట్ ఆఫీస్లో చైర్మన్ రూమ్లోకి వచ్చేసింది. ఆగండి అంది. అందరు చూశారు. నేను ఒక్క సంతకం పెడితే మీ భవనాలు, మీ అంతస్తులు 2 ముక్కలు అయిపోతాయి. నేను ఒక్క సంతకం పెడితే మీ ఆస్తులు ఇవన్నీ 2గా విడిపోతే ఒకదానికి నా కొడుకు యజమాని అవుతాడు అనేసరికి ఆడిటోరియం స్టన్ అయింది. ఎవరో తెలియదు అది. ఇది చెప్పాం. ఇంటర్వెల్ ఇదే ఇంటర్వెల్ అండి అన్నాం. అంత తర్వాత ఆయనకు నచ్చింది నాయుడు గారికి. మళ్ళీ అందరు నా వైపు కూర్చున్నారు. సెకండ్ హాఫ్ చెప్పండి. సెకండ్ హాఫ్ మా తమ్ముడు చెప్తాడండి అన్న. ఈయన మా బ్రదరు అసలు వినిపించనే మొదలెట్టాడండి. ఇది చెప్పిన తర్వాత ఆయనకి నచ్చేసింది కదా, అంతే. అక్కడి నుంచి మొదలెడితే ఆ టైటిల్ అప్పుడు ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన, ఈయనకి ముందడుగు నచ్చట్లా. సోగ్గాడు లాగా కృష్ణ గారికి ఒక టైటిల్ అప్పట్లో హీరోలకి అట్లా ఉండేవి. అంటే ఆ టైటిల్ పెట్టినంటే మాకేమో ఇష్టం ఉండేది. ముందడుగు అంటున్నాం. రికార్డింగ్ సాంగు ఆయన వచ్చారు ఎంఎస్ రెడ్డి గారు. ఏంటి అంటే వీళ్ళు కొత్త ఏదో ముందడుగు అంటారండి అని అంటారు నాయుడు గారు. వాళ్ళు ఏదో నీ చేత ముందడుగు వేద్దామంటే నువ్వెందుకు వెనకడిగా వేస్తున్నావు అన్నాడు ఆయన. అస్సలు మీడియం అసలు ఆలోచించలే ఆయన. ముందడుగు అన్నాడు అంతే. అని ఒకసారి అట్ట ముందడుగు ఒక 5-6 వేసాడండి ఆయన. అంటే ఆయన ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, మాకన్నీ ప్రతిదీ కొత్తగా వింతగా. మావాడేమో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వైస్ ప్రిన్సిపల్. నేను అకౌంటింగ్ జనరల్ ఆఫీస్లో సెంట్రల్ గెజిటెడ్ ఆఫీసర్ని. మాకు బాగా జీతాలు అవి ఉండే, హోదా ఉండేది. అంచేత ఆ హోదా ఎక్కడికి పోతుందండి? ఓవర్ నైట్ గబాల్ని పోదు కదా. ఒక ఆఫీసర్ హోదా నాకు పోదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదా మావాడికి పోదు. అంటే తెగించి మాట్లాడేవాళ్ళం. ఈ దాదాపు 40 సినిమాల దాకా అయిపోయిన మన దృశ్యం దాకా. ఆ దృశ్యం అప్పుడు మా పక్కన కూర్చొని చక్కగా మాట్లాడారు. మొన్న కూడా ఒక 4-5 రోజుల క్రితం నేను ఆయన దగ్గరికి వెళ్ళా. కూర్చొని ఆయన పక్కన కూర్చున్నాను కాసేపు. ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. ఆ తర్వాత నేను వెంకటేష్ బాబు సోఫాలో కూర్చుంటే లోపలికి డాక్టర్ తీసుకెళ్తే అన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. ఇలా అంటే నాకు కళ్ళ నీళ్ళు తెలియదు. ఎందుకంటే ఆయనతో ఒక 33 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆయన చెప్పేది నేంటో, నేను చెప్పేది ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడే. ఇలాంటి పరిస్థితిని మనం చూడాలో భగవంతుడా అనుకుని బాధ వేసింది. కానీ నేను తిరుమలలో ఉంటే ఆ తిరుమలలో దేవుణ్ణి చూసుకుని రాగానే ఆ మధ్యాహ్నానికి వార్త చెప్పారు. చాలా బాధ వేసింది. అక్కడి నుంచినే ఒక వెంకటేశ్వర స్వామి కోరుకున్నా.
స్వామి నువ్వు చాలా గొప్ప దేవుడివి, ఒక మహానుభావుడు, వార్త ఇప్పుడు విన్నాను, డైరెక్ట్గా స్వర్గానికి తీసుకెళ్ళిపోయిన ఆత్మ శాంతించాలని మనసారా కోరుకున్నాను. అక్కడ నాయుడు గారు మన మధ్య లేకపోవటం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. బిగినింగ్ స్టేజ్లో తిరుపతిలో 80వ సంవత్సరం ఆ ప్రాంతంలో నాయుడు గారికి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులన్నీ నవేగా ద్వారా రిలీజ్ చేసేవారు. ఆ టైంలో సీడెడ్లో విజయ పిక్చర్స్ ద్వారా సినిమా రిలీజ్ చేయడంతో ఆ రోజుల్లో దేవత అనే సినిమా 90,000 రూపాయలు నేను తిరుపతి హైర్ చేస్తే ఆ రోజుల్లోనే నాకు దగ్గర దగ్గర ₹1,00,000 1,20,000 పైన మిగిలింది. రిలీజ్కి 3 రోజుల ముందు మా థియేటర్కి ఒక 430-40 పోస్టర్లు వచ్చాయి. 2 రోజుల ముందు 2వ వారం పోస్టర్లు వచ్చాయి. అంటే సినిమా అంటే ఒక ఫ్యాషన్తో ఎన్నో సంవత్సరాలు 76 నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా 80వ సంవత్సరం హైర్ చేసిన సినిమాకి 2వ వారం పోస్టర్ రిలీజ్ కాకముందు మా థియేటర్కి 430-40 పంపించారు ఆయన. బండలు ఓపెన్ చేసి మా కుర్రాడు తెలిస్తే దాంట్లో రిలీజ్ పోస్టర్లు ఆల్రెడీ వచ్చాయి. ఇంత పెద్ద బండలు మళ్ళీ ఏంటి వచ్చిందనంటే, నేను హైర్ చేసిన పోస్టర్ల మీద ఆయనకుండే ప్రేమ. ప్రతి సినిమా రిలీజ్కి కొండకు వచ్చేవారు, ఖచ్చితంగా మేము ఆయన కలిసేవాళ్ళం. ఆయనకి పుత్తూరు దగ్గర వడమాలపేట దగ్గర రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది, అక్కడి నుంచి కానీ పోస్టర్ కనబడకపోతే అది ఎవరి సినిమా అయినా కానివ్వండి ఖచ్చితంగా అడిగేవారు. ఇప్పుడు రామానాయుడు గారు తీసిన సినిమానే కాదు, బయట వాళ్ళ సినిమా అయినా సరే మీరు ఎందుకు దాన్ని సరిగ్గా చేయలేదు పబ్లిసిటీ. అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అది చూసిన తర్వాతే నేను పబ్లిసిటీ అంటే ఎలా అంటించాలి అనే దాని మీద కూడా సపరేట్గా నేను ఒక 10 మంది మనుషుల్ని పెట్టుకొని నాయుడు గారి కోసంగానే ప్రత్యేకంగా అన్ని తిరుపతి చుట్టుపక్కల ఆయనకి తిరుపతి ఒక ప్రత్యేకమైన నమ్మకం. అందరికీ నమస్కారం. నేరుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ మీరు చూపించిన ప్రేమ చాలా థ్యాంక్స్ అండి. టు బి ఆనెస్ట్, he doesn't love many things, but he used to love only the film industry. ఎందుకంటే even in his last days there was only one thing he used to think about is his cinema, and I'm really proud to be his son, and I'm again thanking you for all his love and all your love you've given to my father. Thank you very much. నా వంతు నేను ఒక సామాన్యుడిని అంటే మేనలుడు ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి నన్ను ఒక సినిమా నిర్మాతగా చేసింది మాత్రం రామానాయుడు గారు. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్గా ఉన్నప్పుడు ఆయన సినిమా ఇవ్వమని అడిగాను. ఫస్ట్ ఆఫీసు పని నేర్చుకోరా అని చెప్పి జగపతి వెంకటేశ్వరరావు గారు ఆఫీస్కి పంపించి ఒక సినిమా కొని వాళ్ళ ఆఫీస్లో పెట్టి నన్ను అక్కడ ట్రైనింగ్ చేయించారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదామన్నాం. 2వ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత దాన్ని ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పి అన్నారు. కానీ నేను సినిమాలు చేస్తూ మామయ్య బయట సినిమాలు కొంటే బాగాలేదు, మీ సినిమా కొందాం అని చెప్పి కథానాయకుడు సినిమాని అడిగాను నేను. అప్పుడు బాలకృష్ణ గారిది 3.5 లక్ష ఆయన జిల్లాకి. ఈయన వద్దురా అన్నాడు. కాదు మామయ్య నేను ఈ సినిమా కొంటాను, మీది డెఫినెట్గా హిట్ సినిమా, అప్పుడే రాణా పుట్టాడు ఆ సినిమాకి. అంటే లేదు నాది 5 లక్షలు రా అన్నాడు. 3.5 లక్ష బయట అయితే 5 లక్షలు అంటాడేందా అని అనుకున్నాను. సరే నేను 2 రోజులు ఆగి 4.5 లక్ష మామయ్య అన్నాను. నాది 6 రా అన్నాడు. ఆయన 6 అంటే నేను ఏంటి 6 అన్నారని మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళి 5 లక్షలకి అడిగాను. నాది 7 అన్నాడు. ఏంటి మామయ్య 7 అంటున్నారన్న. అంతేరా నా సినిమా 7 అన్నాడు. అని కావాలంటే మన సూర్యనారాయణ గారి సినిమా ఉంది, నేను మాట్లాడిపిస్తాను, భలే తమ్ముడు కొనుక్కో 4 లక్షలకి అని చెప్పి ఆయన మాట్లాడి నైజాం తీసుకోరా అన్నాడు. నాకు వద్దు, మీ సినిమానే చేస్తాను. చివరికి సరే నేను 6.75కి వెళ్ళాను. ఆయన 9 అన్నారు. నాకు కోపం వచ్చింది. ఏంటి ఈయన 9 అంటాడు ఒక జిల్లాకి, ఇవ్వటం ఇష్టం లేదు అనుకున్నా. సరే వెళ్ళిపోయి రామారావు గారి సినిమాని 23 లక్షలకి కోపంతో ఆయన మీద ఆయన నాకు ఇవ్వలేదు అంటే నేను కొన్నాను అనుకుంటానని బ్రహ్మంగారి చరిత్ర 6 లక్షలకి అనిపించిన సినిమాని నేను 23 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాను. వాడు సీరియస్గా చూశాడు నన్ను. నాకు తెలియదు, నాకు ఎందుకంటే నేను గుర్తింపు లేదు ఓ సినిమా కొనాలి, నాయుడు గారు ఇవ్వలేదని. ఆయన బాధ ఏంటంటే ఆయన బంధువులతో వ్యాపారం అనేది ఇష్టం లేదు. ఒకవేళ సినిమా తీసి నష్టపోతే మళ్ళీ నేను వాడు వచ్చి నా దగ్గరికి బాధపడతాడు,
వానికి ఎందుకు నష్టం అని మన శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఆయన కావాలని ఎక్కువ రేట్ చెప్పి నన్ను కొనకుండా చేయాలనే ఉద్దేశం తప్పితే ఆయనకి నాకు ఇవ్వకూడదు లేకపోతే నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుందామని కదా ఆయన ఆ ఉద్దేశంతో చెప్పిన తర్వాత నాకు తర్వాత ఓకే ఒరే వద్దురా ఎప్పుడు వద్దు, నీకు నష్టం వచ్చి మళ్ళీ నన్ను దానికి వస్తావు, నీకెందుకు నష్టం రావాలి, నువ్వెందుకు బాధపడాలి, తర్వాత నాకు సెంటిమెంట్ ఉందిరా, నేను ఏదైనా సినిమా బయటకు అమ్మితే ఆ సినిమా నష్టం వస్తుంది, నేను అట్టు పెట్టుకుంటే బెటర్, మళ్ళీ మీరు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు బంధువులతో వ్యాపారం వద్దు అని చెప్పేవాడు. అందరూ అన్నారు తాతకి సినిమా అంటే ప్రేమని, అది మీకు అందరికి తెలిసిందే. అంటే ఎంత ప్రేమ అంటే మమ్మల్ని ఎలా పెంచారంటే చిన్నప్పుడు మాకు కృష్ణుడు ఎలా ఉంటారంటే రామారావు గారిని చూపించేవారు, రాముడు ఎలా ఉంటారంటే సోమనాథ్ గారి సినిమాలు చూపించేవారు. సో చిన్నప్పుడు నేను అలానే పెరిగాను, దేవుళ్ళు అంటే అలానే సినిమాల్లో ఉంటారని. అండ్ సినిమానే నాకు దైవం అయిపోయింది. నిజం చెప్పాలంటే నేను నాస్తికుడు, నేను ఎప్పుడు దేవుడిని నమ్మలేదు, ఎందుకంటే దేవుడికి ఒక రూపం లేదని. కానీ ఈరోజు అర్థమైంది ఎందుకంటే నాకు దేవుడు అంటే ఇలానే ఉంటారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న నాకు ఒక కథ చెప్తూ ఉండేవాడు అండి, ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో. అంటే ఈజ్ వెరీ స్పిరిచువలీ వెరీ ఇన్క్లైన్డ్. హనుమంతుడు రాముడు కదండి ఇది. ఫస్ట్ హనుమంతుడు రాముడు అంటే దయ్యం, రాముడు అంటే అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అని చెప్తూ ఉండేవాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నేళ్ళ రాముడితో తిరుగుతున్నప్పుడు తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే నా పక్కనే ఉంటాడు అన్న ఒక ధైర్యం ఉండేది హనుమంతుడికి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ గుండెల్లో ఉంటాడని అన్నారండి. సో ఈ రాముడు నాకు నా గుండెల్లోనే ఉంటారు ఇప్పుడు. నాకు చాలామంది చాలా చాలా మాట్లాడారు. అండ్ తాతతో పనిచేసిన ఒక వ్యక్తి నాకు ఒక ఈమెయిల్ పంపించారండి. నేను అది నాకు తెలిసి ఒక 20-30 సార్లు చదివాను అదే మెయిల్ మళ్ళీ. అండ్ అందులో ఆఖరి అక్షరాలు sums up everything that you all said. He said, your grandfather does not belong to you only, he belongs to the world. May his soul rest in peace. And that's all I have. I want to thank everybody and thank you for having this. Thank you very much. బహుశా ప్రపంచంలో ఇంతమందికి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయనేనేమో అనిపించింది. ఆయనకు వచ్చినటువంటి ఆయన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి జనాలు చూసిన తర్వాత ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినప్పుడు